నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అతి శక్తివంతమైన వారాహి మంత్రాన్ని ఈరోజు మనం చూడబోతున్నామండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క నేను ఈ మంత్రాన్ని అనుకున్నానక్క అంటే ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో రకాల మంత్రాలను చెప్పామండి. చాలామందికి మంచి రిజల్ట్ అనేది అమ్మవారు చూపించారు. కానీ ఇంకా కొంతమంది ఎవరైతే కనుక నా కోరిక ఇంకా తీరలేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసము ఈ మంత్రాన్ని అందించడం అనేది జరుగుతుందండి. చాలా శక్తివంతమైన ఒక మంత్రం. ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎందుకోసం ఈ మంత్రాన్ని అనంటే, నిజంగా అండి ఈ మంత్రాన్ని అనుకున్న తర్వాత అనుకోవడమే ఆలస్యం అండి. అనుకున్న తర్వాత ఖచ్చితంగా నా కోరిక తీరిందక్క అని చెప్పి మీరందరూ కూడా చెబుతారు. ఇంకా మంత్రం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి, కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి. 2 months బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు. దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు. సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను. అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది. అందువల్ల నేను మీకు చెబుతున్నానండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష సమస్యలు, ప్రత్యేకంగా వశీకరణ సమస్యలు, అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం జరుగుతుందండి. ఈ శ్రావణ మాసంలో నిజంగా అండి శ్రావణ సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం, గురువారం, శుక్రవారం అని అలాగే ఏ రోజైనా కూడా చాలా వరకు కూడా అదృష్టాన్ని కలగజేసే ఒక లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే రోజులండి ఇవి, ఈ శ్రావణ మాసం అంతా కూడా. అలాంటిది ఇప్పుడు రాబోయేది శ్రావణ శుక్రవారం మనకి వస్తుంది. శుక్రవారం నాడు నిజంగా మంత్రాలకి చాలా శక్తి ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా ఆ శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక 5 నిమిషాల పాటు అనుకోగలిగితే నిజంగా అండి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి. ఇంకా ఎలాంటి సమయంలో అనుకోవాలి? నిజంగా అండి ఈ శ్రావణ మాసంలో మనకి రాబోయే గడియలు అనేవి అన్నీ కూడా అద్భుతమైన గడియలండి. అందువల్ల మీరు పొద్దున్నే లేవగానే బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని అనుకోగలిగితే నిజంగా అండి వెంటనే అనుకోవడం ఆలస్యమక నేను బ్రహ్మముహూర్తంలో ఒకే ఒక రోజు ఇలా అనుకున్నాను, నాకు వెంటనే ఈ కోరిక తీరింది అని చెప్పేసి మెసేజెస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందువల్ల మీ అందరికీ కూడా నిజంగా ఎంతోమంది ఇంకా కూడా నా కోరిక తీరట్లేదు అని బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ మంత్రాన్ని మీకు అందజేస్తున్నాను. బ్రహ్మ ముహూర్తంలో అంటే చక్కగా 5 గంటలకి మీరు లెగండి ఫ్రెండ్స్. 5ంటికి లేసి 5-5:30 లోపు, కనీసం 6 గంటల లోపు అయినా సరే మీరు అనుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే కనుక 6 to 7, 6 నుంచి 7 వరకు హోరా సమయం అనేది ఉంటుందండి. తెల్లవారుజామున 6 నుంచి 7 గంటల బ్రహ్మ ముహూర్తము చాలా అద్భుత శక్తి కలిగిన గడియలు. అంతేకాకుండా ఆ తర్వాత హోరా సమయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో, ఆ హోరా సమయంలో కనుక మీరు ఇలాంటి ఒక మంత్రాన్ని అనుకోగలిగితే నిజంగా అతీత శక్తివంతమైన ఒక మంత్రం అండి ఇది. అనుకున్న వెంటనే నాకు జరిగిందక్క, నేను ఎప్పుడైతే ఇది అనుకుంటే నాకు జరిగిపోతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించే ఒక మంత్రం అండి. నిజంగా మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా పొద్దున్నే లేవగానే అక్క నేను బ్రష్ చేసుకోవాలా బ్రహ్మ ముహూర్తంలో అంటే ఎలాగక్క, అంత తెల్లవారుజామున స్నానం చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదండి. పొద్దున్నే లేచి కొంచెం బ్రష్ చేసుకొని చక్కగా మీరు ఉత్తరం దిక్కుగా చూస్తూ, ఉత్తరం దిక్కు వైపు కూర్చున్నట్టుగా ఆ దిక్కుని చూస్తున్నట్టుగా కూర్చొని ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోవాలండి. 108 సార్లు ఈ మంత్రాన్ని కనుక మీరు అనుకోగలిగితే, అక్క నేను ఎలా అక్క 108 సార్లు అనుకోవడం ఎలా కరెక్ట్గా మనకు తెలియదు కదా అని అనిపించినప్పుడు, మీకు అంటే కౌంట్ చేసుకోవడం కష్టంగా ఉంటుందేమో అని అనుకున్న వాళ్ళు, నేను ఇంతకుముందు దానికి తగిన అంటే 108 సార్లు ఎలా అనుకోవాలి అనే ఒక విషయాన్ని కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి. అంటే 108 శనగ గింజలు కానీ, లేదంటే 108 పటిక బెల్లం ముక్కలు కానీ, మీకు ఏదైతే 108 యాలక్కాయలు కానీ అలాంటివి ఏమైనా తీసుకొని ఒక్కొక్కసారి అనుకున్నప్పుడు యాలక్కలతో మీరు అనుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి, వరాహి అమ్మవారికి యాలక్కాయలు తీసుకొని, యాలక్కల్ని ఒక 108 తీసుకోండి. ఒక ప్లేట్లో ఈ మంత్రాన్ని మీరు ఒక్కొక్కసారి అనుకుంటున్నప్పుడల్లా ఈ మంత్రం అనుకుని ఆ యాలక్కాయని ఆ ప్లేట్లో వేస్తూ ఉండండి.
నిజంగా 108 అంటే 108 సార్లు అనుకోగలిగితే చాలా విశేషం అండి. 108 అని మనకు ఊరికేనే అనలేదు. 108 అంటే ఆ సంఖ్యకి చాలా అద్భుతం ఉంది. అది కూడితే కనుక మనకి 9 అనే సంఖ్య వస్తుందండి. అందువల్ల 9 అంటే చాలా శక్తివంతం అండి. అందువల్ల నవగ్రహాల సాక్షిగా మనం చేసే ఈ పరిహారం, ఈ మంత్రం అనేది చక్కగా మనకి ఫలించాలి అని చెప్పి వరాహి అమ్మవారిని కోరుకుంటూ నవగ్రహాల సాక్షిగా అనుకుంటూ మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తీరుతుందండి. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం ఐం గ్లౌం పింగళాయ నమః. ఓం ఐం గ్లౌం పింగళాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు రాసుకోండి. పోనీ మీకు అనుకోవడానికి ఇలా ఏలకలను తీసుకొనో ఏదైనా గింజలు తీసుకొనో లెక్క పెట్టుకొని అనుకోవడానికి కష్టంగా ఉందనుకోండి, ఒక చిన్న పేపర్ తీసుకోండి, పేపర్లో రాసుకోండి. చక్కగా ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఈ మంత్రాన్ని. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి. 108 సార్లు మీరు అనుకున్నా పర్వాలేదు, రాసినా పర్వాలేదు. చాలా విశేషం అండి. 108 సార్లు అంటే 108 సార్లు ఖచ్చితంగా అనుకోండి ఫ్రెండ్స్. మీరు అంతకంటే ఎక్కువగా అనుకోవాలా, తక్కువగా అనుకోవాలా, అలా సందేహాలు అనేవి మనకు అవసరం లేదు. ఇలా కనుక చేయగలిగితే మీరు ఒక్కరోజు చేస్తేనే ఏ కోరిక కోసం అయితే మీరు చేస్తున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. అనుకున్నది అనుకున్నట్టుగా నాకు పలానా వీసా రావాలనో, చదువు కోసం కానీ, పెళ్లి కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, దేనికోసమైనా సరే, డబ్బు కోసం, మన చేతుల్లో డబ్బులు లేదు, ఇన్స్టెంట్గా నాకు మనీ కావాలి, 1 లక్ష రూపాయలు నాకు తెల్లవారేసరికి కావాలి అని అమ్మని అడగండి. తెల్లవారుజామున లేసి అడగండి, హోరా సమయంలో అడగండి, బ్రహ్మముహూర్తంలో అడగండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.